హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా గోంగూర పులుసు కూర అయితే చేసి చూపిపోతున్నానండి. చేయడం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ గోంగూర పులుసు కూర కోసం అయితే 2 మీడియం సైజ్ గోంగూర కట్టలను అయితే తీసేసుకొని ఆకుల వరకే తుంచుకొని వాటర్లో వాష్ చేసుకొని ఇలా అయితే తడి లేకుండా అయితే డ్రైన్ చేసుకున్నానండి. చూసారు కదా, గోంగూర అనేది ఎప్పుడైనా ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు ఎంత వాష్ చేసుకున్నా కూడా ఇసుక అనేది ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడైతే గోంగూరను అయితే పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో గుప్పడైతే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. గోంగూర పులుసు కూరలో ఈ పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఖచ్చితంగా ఒక పావు గంట అన్న లేకపోతే హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం వల్ల పచ్చిశనగపప్పు అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకున్నాను. మీకు గోంగూర కొంచెం ముదిరినట్టున్నట్టయితే కట్ చేసుకొని వేసుకోండి హ్యాండ్తో గోంగూర అనేది, అప్పుడు ఏంటంటే ఈజీగా మెదిగిపోతుంది. ఇప్పుడైతే 2 కట్టల గోంగూరకి 2 టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి, చిన్నవైతే ఒక 2 వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పులుసు కూరకి కారం ఘాటు కన్నా పచ్చిమిర్చి ఘాటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కారం అనేది తక్కువ వేసుకోవాలి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి. చింతపండు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నారండి. ఖచ్చితంగా నానబెట్టుకునే వేసుకోండి పచ్చిశనగపప్పు, అప్పుడు ఉడికిన తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ అంత అయితే పసుపు, స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. పులుసు కూరకి పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉండాలి, ఈ ఎర్రకారం అనేది తక్కువ ఉండాలండి, అప్పుడే పులుసు కూర రుచి బాగుంటుంది. 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ నచ్చకపోతే 1 స్పూన్ గీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కప్తో 1.5 కప్స్ అయితే వాటర్ వేసుకున్నానండి. చిన్న కప్పే అండి, చూసారు కదా. మీకు కప్ మెజర్మెంట్ అర్థం కాదనుకుంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, ఇంట్లో టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ అన్నా లేకపోతే 1.5 గ్లాస్ అన్నా వాటర్ వేసుకోండి. ఎందుకంటే గోంగూరలో నుంచి నీరు వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అన్నా 3 విజిల్స్ అన్నా రానివ్వండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వకండి, ఎక్కువ విజిల్స్ రానిస్తే మళ్ళీ మీకు పప్పు అవుతుంది, అస్సలు రుచి బాగుండదు. ఇప్పుడైతే ప్రెషర్ పోయిందండి, మూత తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడైతే పప్పు గుత్తన్నా లేకపోతే స్మాషర్ అన్న ఏదన్నా తీసుకొని కొంచెం లైట్గా అయితే ఇలా ప్రెస్ చేస్తూ మెదుపుకోండి. మరీ మెత్తగా కాదండి, కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి. ఎందుకంటే మనం మళ్ళీ తాలింపులో ఉడకబెడతాం కదండి, అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పులుసు కూర తాలింపులో ఉడకబెట్టుకోవడం వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకే మనం ఎక్కువ విజిల్స్ రానివ్వలేదు. ఇలా అయితే ఒక్కసారి ఇలా విస్క్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కల్లుప్పు అయితే వేసుకున్నానండి, 1 స్పూన్. ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసు కూరకి, చూసుకొని వేసుకోండి. అలా మిక్స్ చేసేసి ఇలా అయితే నలుపుతున్నట్టు చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపు కోసం అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఖచ్చితంగా 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్లో మగ్గితేనే పులుసు కూర రుచి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే ఎండుమిర్చికి వచ్చే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి పులుసు కూరకి. అక్కడక్కడ ఈ పులుసు కూరలో ఎండుమిర్చి నంచుకుంటుంటే కూడా పుల్లగా కారంగా భలే ఉంటుంది పులుసు కూరలో. ఇప్పుడైతే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నానండి ఎండుమిర్చితో పాటే. ఈ కరివేపాకు ఎండుమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి, అంతే. పోపు దినుసులు మొత్తం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అయితే ఆవాలు జీలకర్ర కూడా లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది చూడండి మంచిగా అయితే వేగిపోయింది కదా, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, అప్పుడు ఏంటంటే క్రంచీనెస్ వస్తుంది తాలింపు అనేది. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 10 అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బల గురించి చెప్పాలంటే మీకు నచ్చినట్టయితే వెల్లుల్లి రెబ్బలు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ పులుసు కూరకి వెల్లుల్లిలో ఉడకబెడతాం కదండి, వెల్లుల్లి అనేది పుల్లగా భలే ఉంటుందండి, మామిడికాయ ముక్క తిన్నట్టు. మీకు వెల్లుల్లి నచ్చినట్టయితే ఇంకో 2-3 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి అయితే దంచుకొని వేసుకున్నానండి. దాంట్లోనే కొన్ని అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ అనేది. ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంత అయితే ఇక్కడ ఇంగువ వేసుకున్నానండి. హింగ్ అనేది ఇంగువ వేసుకోవడం వల్ల పులుసు కూర రుచి ఇంకా బాగుంటుంది. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారండి తాలింపు అనేది ఇలా వేపుతున్నప్పుడు క్రిస్పీనెస్ వచ్చింది, చూసారా, ఇలా అయితే వేగాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పులుసు కూర అనేది, ఆ పులుసు కూర అనేది డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవడం అండి. వేసేటప్పుడు కొంచెం చిందే ఛాన్స్ ఉంటుందండి, బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, కొంచెం దూరం ఉండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఏదైనా తగ్గినట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోండి.
అలా మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి, మనకి ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి చూసారండి ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, కొంచెం పలుగ్గా మనం మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలన్నా మగ్గించుకోవడం వల్ల ఈ పులుసు కూర ఏంటంటే కొంచెం గుజ్జుతనం అండ్ కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం కలపాల్సిన అవసరం లేదండి, ఈ థిక్నెస్సే సరిపోతుంది. సో మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఖచ్చితంగా, హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకండి. ఇలా అయితే ఉడికించుకుంటూ మనకి పైకి లైట్గా ఆయిల్ వచ్చేస్తుందండి. అలా పైకి ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారండి ఎంత నీరు ఉందో కదా, ఉడికేటప్పటికి ఈ నీరంతా మనకి ఎవాపరేట్ అయిపోయి మనకి కూర అనేది గుజ్జుగా కొంచెం అన్నంలో కలుపుకునే విధానంగా రావాలండి. అలా అయితే ఉడికించుకోవాలి. అలా మధ్యలో అయితే కలుపుకుంటూ ఇలా అయితే మెదుపుకోండి. చూసారు ఇంత పలుగ్గా ఉంది కదా, లాస్ట్కి వచ్చేసరికి చూడండి గుజ్జుగా వస్తుంది కూర అనేది. చూడండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా గుజ్జుగా స్మూత్గా వస్తుంది. చూడండి ఇలా వచ్చి ఇలా బబుల్స్ వస్తుందండి. ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే 1/2 టీ స్పూన్ అంత ఇక్కడ నెయ్యి వేసుకోండి. నెయ్యి నచ్చిన వాళ్ళు, నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదండి, అన్నంలో కలుపుకునేటప్పుడు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని అలా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ గోంగూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు రోజు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. Thank you so much for watching. Take care. Bye. See you next video. For more videos, please like, share and subscribe.